అనర్హులను ఓటర్లుగా చేరిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. చిట్వేలు తహసీల్దార్ జ్ఞానేశ్వరి చిట్వేలు మండలం ఎంఆర్ఓ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో తహసీల్దార్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అనర్హుల దగ్గర ఫోటోలు తీసుకుని వారికి తెలియకుండా ఆన్లైన్లో ఓటు నమోదు చేస్తున్నారని, అటువంటి వారిని ఎవరైనా గమనించి మాకు సమాచారం చేరవేసినా మేము వారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని చిట్వేలు తహసీల్దార్ జ్ఞానేశ్వరి మీడియా ముఖంగా హెచ్చరించారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సవరణ కోసం అధికారులను మమ్మల్ని సంప్రదించవచ్చని తెలిపారు. చిట్వేలు మండల ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు విని సేవలు చేయటం మా బాధ్యత అని చిట్వేలు ఎంఆర్ఓ జ్ఞానేశ్వరి అన్నారు. అది పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పెడతామని చెప్పారు. ఈ పాయింట్ రైట్ చేసి వాళ్ళని అరికట్టడానికి ట్రై చేస్తామని. అదొకటి కరెక్షన్స్ ఇట్లాంటివన్నీ డెత్ ఇవన్నీ డిలిషన్స్ మొత్తం మ్యాక్సిమం చేయిస్తున్నాం. ఇవి కూడా జరుగుతున్నాయి బాగానే. ఏం మోస్ట్లీ తగ్గినాయి అన్నీ. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మ్యాక్సిమం తగ్గిస్తున్నాము. ఇంకేమన్నా మీ నోటీస్కి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ కరప్షన్ ఎన్నో తేదీ వరకు ఉంది మేడం? విధంగా కరెక్షన్స్ మాకు టైం మనకి కరెక్ట్గా ఇప్పుడు నామినేషన్స్ వరకు ఫామ్ 6లో అప్లై చేసుకోవడానికి ఉంది. ఇవి కొంచెం తొందరలోనే స్టాప్ చేస్తారు. మన కోడ్ వచ్చేటప్పటికి ఇది స్టాప్ అయిపోతాయి. కోడ్ వచ్చేంత వరకు ఏదన్నా మార్పులు డిలిషన్స్ ఇవన్నీ కోడ్ రాగానే కోడ్ వచ్చే ముందు రోజు స్టాప్ అయిపోతాయి. అలాగే మీరు కానీ చిట్వేలు మళ్ళీ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు నూతనంగా వచ్చారు కదా, అంటే ఏ విషయంలో అంటారు? ఓటర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి, యాక్టివ్గా ఉండి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉంటే మా నోటీస్కి తీసుకురావాలని. ప్రజలకు మీరు సందర్భంగా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ కానీ ఏమైనా అడిగితే ఇవ్వకూడదని చెప్పేసి చెప్తున్నాము. ఓటర్లుగా అవేర్నెస్గా ఉండి ఇట్లాంటివి అసాంఘిక శక్తులు ఎంటర్ కాకుండా ఓటింగ్లో కానీ వీటిలో కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. చెప్పేది ఏమంటే ఏమన్నా ఇష్యూస్ ఉంటే మా నోటీస్కి తీసుకొస్తే మేము వాటి మీద చర్యలు తీసుకుంటాము. మా స్టాఫ్ కానీ మేము కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాము. తహసీల్దార్ ఆఫీస్ మార్నింగ్ నుంచి నైట్ దాకా మేము ఉంటానే ఉన్నాము. ఈ డ్యూటీస్ మాకు ఎక్కువ అవుతున్నాయి, ఉంటాము, మేము చేస్తాము. ఏమైనా సరే ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని రెక్టిఫై చేయడానికి 100% ట్రై చేస్తాం.